ఏంటమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఎన్నిసార్లు చెప్పాలి ఆ పక్కింటి వాళ్ళకి చెత్త తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంటి ముందు పారేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మన ఇల్లు ఏమైనా డస్ట్బిన్ అనుకున్నారా ఏంటి? సరే నువ్వు అలా అనవద్దమ్మా. ఏంటి కూలి? అసలు ఎవరికి పట్టింపు లేదే ఇంటి విషయాలు. అసలు ఎవరూ పట్టించుకోరు అసలు. అనవద్దమ్మా. అమ్మా నువ్వు ఫస్ట్ కూల్ ఏంటి? అబ్బా కూల్ అవ్వమ్మా, నువ్వు కూర్చో ప్రశాంతంగా. సరేలే చెప్పు. నీకు అసలు కోపం సూట్ కాదు. చక్కగా నవ్వుతూ ఎంతో ముద్దుగా ఉంటావు. అస్సలు కోపం బాలేదు నీకు. ఇంకా కూల్ అవ్వు. నా వల్ల కావట్లేదే అసలు. ఏం చేయాలి? నేనున్నా కదా. ఏంటి? అమ్ములు ఇస్ హియర్. ఏం చేయమంటావు చెప్పు. నేను చెప్తానమ్మా, నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు. అలాగేలే గాని శాంతంగా ఉండు. మాట చెప్తా విను. ఈ మధ్య ఒక రిసర్చ్ లో తేలిందట. ఏమని? కోపంతో వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని. ఏంటి? అవును. కోపం వల్ల నష్టాలా? ఏంటవి? ఒక మహిళ ఇంట్లో కోపంగా ఉంటే ఆ ప్రభావం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పడుతుందట, తెలుసా? ఆహా. అది మానసికంగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఆ మహిళ మీద కూడా చూపిస్తుందట. అస్సలు మంచిది కాదు. చూసావా? అదే కాదు, డాక్టర్ దగ్గర వెళ్తే బోల్డ్ అనే విశేషాలు చెప్తారు దాని గురించి. సో కాబట్టి నువ్వు కూల్ అయిపో. నీకు అమ్ములు ఉండగా ఎందుకు చెప్పు. సరేలే గాని ముందు ఆ చిన్న జార్ తీసుకో, మిక్సీ తీసుకో. ఏం చేస్తున్నావు? ఇవాళ నేను గ్రీన్ చట్నీ చేస్తున్నాను. గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, 10 పచ్చిమిర్చీలు, చింతపండు, 1 టీ స్పూను వేయించి పెట్టుకున్న పల్లీలు, 1 టీ స్పూను పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ పంచదార, మనకు ఉప్పు రుచికి తగినంత, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు ఒక చిన్న మీడియం సైజ్ అయితే చాలు. ఇప్పుడు వీటినన్నిటిని ఏం చేయాలంటే ముందుగా మనము ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఈ పల్లీలు ఉన్నాయి కదా చిన్న సెగ పైన రోస్ట్ చేసుకోవాలి. చిన్న ప్యాన్ ఎందుకు? లైటర్ ఎక్కడ పెట్టాను? ఈ లైటర్ ఎప్పుడూ ఇంతే. ఎక్కడ పోయింది? కార్డులు వచ్చి నడిచి వెళ్ళిపోతాయి కదా. చూసావా? కోప్పడద్దు అంటావు. ఒక్క వస్తువు ఒక చోట ఉండదే మన ఇంట్లో. నేను పెట్టినవి అన్నీ ఒకే చోట ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇక్కడ ఉంది. అక్కడ ఎవరు పెట్టారే? ఎప్పుడు ప్లేసెస్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకొని ఇవేవి వేయించకూడదు, ఓన్లీ పల్లీలే వేయించుకోవాలి. పల్లీలు ఎంత? 1 టీ స్పూన్ చాలు. ఏంటో ఇందాకేమో చెప్తున్నావు, కోపం వల్ల నష్టాలా? అవునమ్మా, కోపం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. నేను కోపం కంట్రోల్ చేసుకోమంటున్నా కానీ పూర్తిగా లోపల ఎలా చేసుకునే నా వల్ల కావట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ స్టార్ట్ చేయొద్దు, నేను చెప్తాను. సరేలే అమ్మా, మాత్రం కూల్ గా ఉండు. అదేదో చట్నీ చేస్తున్నావు కదా, ఫస్ట్ అది చేసేది. ఓకే, ఇప్పుడు ఇదిగో ఈ వేరుశనగలు ఫ్రై అయిపోయాయి కదా. అయితే ఫస్ట్ మిక్సీలో ఈ వేరుశనగలు, ఈ పుట్నాలు ఎందుకు చెప్పు, ఇవి మాత్రమే ఫస్ట్ వేయాలి. పౌడర్ కావాలి కాబట్టి. ఎందుకంటే ఈ కూరగాయలతో పౌడర్ చేసామనుకో కావు. కాబట్టి పల్లీలు ఇంకా ఈ పుట్నాలు ఈ రెండు విడిగా ఫస్ట్ తిప్పేసుకో. పూర్తిగా పౌడర్ కావాలి. అయిందా? ఓకేనా? చాలే. ఆ బౌల్లో తీసి ఇది మనం పల్లీలు ఇంకా పుట్నాలు పప్పు చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ముందే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకు ఉంటుంది కదా, ఆ పుదీనా ఆకు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పచ్చిమిర్చి మన రుచికి తగినంత. ఎందుకంటే కొందరు కారంగా తింటారు, కొందరు చప్పగా తింటారు. కాబట్టి ఒక 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి చింతపండు 1 టీ స్పూన్ చింతపండు అయితే చాలు. 1 కట్టకు. చక్కెర ఎందుకు? కొంచెం స్వీట్నెస్ కోసం. సో ఉండవే, అసలే కోపంగా ఉంటే ఇలాంటి వేషాలు వేస్తే ఇంకా కోపం ఎక్కువ వస్తుంది నాకు. 1 టీ స్పూన్ పంచదార వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి.
అది తిరగదు, కొన్ని నీళ్ళు పోస్తూ ఫస్ట్ దాన్ని తిప్పు, అది తిరగకపోతే అప్పుడు పోయి. రానా? రా, నేను నీళ్ళు తీసుకొస్తాను. తిరుగుతుందా? చాలే. అమ్మా ఇది మనకు పేస్ట్ లా రావాలన్నమాట. జాగ్రత్త. పర్వాలేదు, బాగానే చేస్తాం. ఇప్పుడు ఈ పేస్ట్కి ముందుగా పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పీనట్ పౌడర్ అండ్ పుట్నాల పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసి మళ్ళీ తిప్పాలి. అమ్మా నేను కోపం లోపలే దాచుకోమనట్లేదు, అలా దాచుకుంటే మళ్ళీ ఇంకో అనర్థం అవుతుంది, దాంతో బీపీ కూడా వస్తుంది. అలా దాచుకోమనట్లే, కాకపోతే మనమే కంట్రోల్ చేసుకోవాలి అంటున్నా. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అది తిప్పేసి వచ్చేసాయి, అప్పుడు చెప్తా. సరేలే. ఓకే, ఇప్పుడు చెప్పు. ఒక బౌల్ ఎందుకున్నాను? ఇప్పుడు నువ్వు కోపం నీలో నువ్వే దాచుకున్నావంటే నీకు బీపీ వచ్చేస్తుంది. ఉప్పు అందుకో. కానీ నీకు బాగా కోపం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే కత్తెర తీసుకో. చెప్పేది విను, నువ్వు అలాంటి లుక్కులు ఇవ్వద్దు నాకు. ఈ అమ్ములు ఏది తప్పు చెప్పదమ్మా, కాబట్టి చెప్పు, వింటున్నానుగా. నువ్వు మరి ఆ లుక్కులు ఇస్తే కంటి చూపుతా. కత్తెర తీసుకో అంటే అసలే కోపంలో ఉన్నదానికి కత్తెర తీసుకోమంటుంది ఏంటి అని. కత్తెర తీసుకుని గార్డెన్ కి వెళ్ళు, మన లాన్ ఉంది కదా, బోల్డ్ అని చెట్లు ఉన్నాయి, కానీ అన్ని చెట్లు కత్తిరించాయి అంటే ఎక్కువ గ్రోత్ ఉన్నవి. ఓహో, ఆ చేసే లోపు నీ సగం కోపం తగ్గిపోతుంది. అది వర్కౌట్ కాలేదంటే ప్లాన్ నంబర్ 2 ఏంటి అంటే పని వాళ్ళని 2 రోజులు రావద్దని చెప్పి బట్టలన్నీ ఉతికేసి తలతలా మెరిసిపోయేలాగా బట్టలు చేసేసావు అనుకో, ఆ పని చేసే లోపల 1 టీ స్పూన్ అందుకో, ఆ పని చేసే లోపల కోపం తగ్గిపోతుంది. ప్లాన్ నంబర్ 3. ఎన్ని ప్లాన్లు ఉన్నాయి ఏంటి? ఈ అమ్ముల దగ్గర వచ్చాడు ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్ నంబర్ 3 ఏంటంటే ఈ ఇల్లు. ఒక్క నిమిషం బ్రేక్. చెప్పు. ఇప్పుడు ఈ పచ్చడిలో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, లేదా రుచి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు పుదీనా పచ్చడి అంటే గ్రీన్ చట్నీ రెడీ అండి. ఇప్పుడు నా ప్లాన్ వింటున్నాను, లే చెప్పు. ప్లాన్ నంబర్ 3 ఏంటంటే నువ్వు ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకో. ఇల్లు దులపడానికి ఎలాగో బోల్డ్ అంత టైం పడుతుందమ్మా, దానికి కాన్సన్ట్రేషన్ కావాలి, చక్కగా మన ఇల్లు శుభ్రం కూడా అయిపోతుంది. దాంతో నీ మైండ్ అనేది డీవియేట్ అయిపోయి నీ కోపం మొత్తం తగ్గిపోయి కూల్ రిలాక్స్డ్ గా తయారవుతావు. ఈ వంకతో నువ్వు ఈ పని తప్పించుకోవాలనా? కాదమ్మా, మరి ఈ అమ్ములు పనివంతురాలు, గుణవంతురాలు కూడా, నీ పోలికేనే సుబ్బులు. సరేలేవే అమ్ములు, ఇప్పుడు చూడు, ఈ రుచి చూడు, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. సరే గానీ ఫస్ట్ నువ్వు చెప్పు, నేను చెప్పింది పాటిస్తావా లేదా? అది చూద్దాంలే గానీ అసలు నేను ఎలా చేశానో చూసావా, గమనించావా? ఇంకోసారి చెప్పమ్మా. దాన్ని తయారు చేసే పద్ధతి మళ్ళీ చెప్తాను. వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా, తరిగిన ఉల్లిపాయలు, చింతపండు, కొంచెం పంచదార, కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్లా అవుతుంది. అంతే, అదే పుదీనా పచ్చడి. అప్పుడు మన పుదీనా పచ్చడి రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.